హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే షేర్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, తెలియని విషయాలు వాళ్ళకు తెలుస్తాయి. అదేవిధంగా మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను చాలా రోజుల నుంచి అమ్మతో ఆవు పేడతో పిడకలు చేస్తారు కదా, అవి కావాలి అని చెప్పేసి అడిగాను. ఎట్టకేలకు ఆ టైం అయితే వచ్చేసింది. అమ్మ అయితే నాకు చేసిస్తూ ఉంది. ఈ ఆవు పిడకలతో అయితే నేను ఇంట్లో సాంబ్రాణి వేసుకోవడానికి, పిల్లలకి సాంబ్రాణి వేయడానికి, అదేవిధంగా ఈ పిడకలతోని ధూప్ స్టిక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు వాటి కోసము. అండ్ చెట్లకి ఇంటి ముందర మనం ప్లాంటేషన్ చేసుకుంటాం కదా, కుండీలు పెట్టుకొని వాటికి ఎరువులా వేయడానికి. అండ్ అదేవిధంగా ఇంట్లో మస్కిటోస్ రాకోకుండా వెలిగించుకోవచ్చు. చాలా పర్పసెస్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి నేను చేయించుకోవాలనేసి అమ్మతో చేయించేసుకుంటున్నాను. అండ్ ఇవైతే ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ ధూప్ స్టిక్స్ కూడా ఆవు పేడతో చేసినవి చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ మనకు ఫ్రీగా దొరికేటివి ఎందుకు ఇంత కాస్ట్ పెట్టాలి అని చెప్పేసి ఇంటికి వెళ్ళినప్పుడు చేయించుకుందాంలే అని చెప్పేసి మమ్మీతో అయితే నేను చేయించేసుకుంటున్నాను. ఈ ఓల్డ్ డేస్లో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని. ఎవరింట్లోనైనా ప్రెగ్నెంట్ ఉందంటే ఆ ఇంటి వెనకాల గోడలకి అన్నీ నుగ్గులు కొట్టేవాళ్ళు, పేడతో చేసినవి. ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఆ నుగ్గులతో పొగ వేసేవాళ్ళు. అలా వేసుకుంటే బాడీ స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్పేసి. ఇప్పట్లో అయితే ఎక్కడైతే నేను చూడట్లేదు. ఈ విషయం మోస్ట్లీ విలేజ్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, అలా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలా చేసేవాళ్ళ అని చెప్పేసి. అండ్ మేమైతే ఈవినింగ్ మా ఇష్ట దైవము ఉరుకుందరిన స్వామికి వెళ్తున్నాము. అండ్ వెళ్తున్నప్పుడు మాకు బియ్యము ప్యాలిచ్చే అలవాటు ఉంది, అందుకోసం అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాము. అండ్ సాయంత్రం అయితే స్టార్ట్ అయిపోయాము. మా చాలా పవర్ఫుల్ దేవుడు ఆయన. మేము ఎప్పుడన్నా అనుకున్నామంటే కంపల్సరీ వెళ్ళేసి రావాల్సిందే, అలా ఉంటుంది. అయితే సాయంత్రం స్టార్ట్ అయిపోయాము. దేవుడికి దర్శనం దొరుకుతుందో లేదో అని కొద్దిగా ఫియర్తో అయితే వెళ్ళాము. కానీ ఫైనల్గా అయితే మేము ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక డాగ్ అయితే మా కార్ వెంట ఒక టైగర్ కదా పరిగెత్తుతూ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో బైక్లో కానీ వెళ్తున్నాం అనుకోండి, డెఫినెట్గా కొరికేసేదేమో. అండ్ మొత్తానికైతే మేమైతే దేవుడికి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఫుల్ వర్షం పడింది, షాప్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. అండ్ టెంపుల్ కూడా క్లోజ్ అయింది అనేసి చెప్పేశారు. అండ్ 1 అవర్ తర్వాత వెయిట్ చేయండి, 1 అవర్కి ఓపెన్ చేస్తారు మళ్ళీ, అప్పుడు దర్శనం చేసుకుందరు అనేసి చెప్పారు. సర్లే అని చెప్పేసి ఎలాగో వచ్చాము దేవుడి కోసము. వెయిట్ చేసేసి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకొని అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. వెయిట్ చేస్తా కొద్ది స్నాక్స్ తింటా ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఈ దేవుడు ఎంతమందికి ఉన్నాడో, ఆయన ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఎంతమందికి తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా మేము శ్రావణ మాసంలో దేవుడికి వెళ్ళి అక్కడనే నైవేద్యం ప్రిపేర్ చేసేసి దేవుడికి పెట్టేవాళ్ళము అది. అండ్ ఇప్పుడు ఒక 2 years అవుతుంది అలా అయితే చేయట్లేదు. కొద్ది పిల్లలతో ఇబ్బంది అవుతుంది. శ్రావణ మాసంలో రూమ్స్ కూడా దొరకవు. మొత్తానికైతే మాకు దర్శనం దొరికింది. అండ్ దర్శనం చేసేసుకొని అండ్ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేలోపు 11:30 ఏమో అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.